గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. తనపై వస్తున్న రూమర్స్కు చెక్ పెడుతూ ముఖేష్ పెట్టిన లేటెస్ట్ పోస్ట్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనను సీరియల్ నుంచి తీసేశారని, డైరెక్షన్ టీంతో గొడవలు జరిగాయని, అందుకే సీరియల్ నుంచి తప్పుకున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ మన రిషి సార్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందుకు మన ఫేవరెట్ హీరో ముఖేష్ గౌడను తప్పకుండా అభినందించి తీరాల్సిందే. ఎందుకంటే రిషి రీఎంట్రీ గురించి యూట్యూబ్ ఛానల్స్తో పాటు కొన్ని వెబ్సైట్లో కూడా రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. వీటిలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియక రిషి సార్ ఫ్యాన్స్ అయోమయంలో పడిపోతున్నారు. ఇలాంటి టైంలో మన హీరో ముఖేష్ గౌడ సీన్లోకి ఎంట్రీ ఇవ్వడం అన్నది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. గుప్పెడంత మనసు సీరియల్లోకి రీఎంట్రీ మ్యాటర్పై రిషి సార్ ఇచ్చిన క్లారిటీ చాలా బాగుంది. కొంతమంది తన పేరు వాడుకొని డబ్బులు సంపాదించుకోవాలని చూస్తున్నారని, అలాంటి వారు చెప్పినవి నమ్మొద్దని అన్నాడు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, తన రీఎంట్రీ గురించి అడిగి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పాడు. అలాగే గుప్పెడంత మనసు సీరియల్కు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే తానే స్వయంగా చెప్తానని ముఖేష్ గౌడ తెలిపారు. రిషి ఇచ్చిన క్లారిటీతో ఫ్యాన్స్ చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యారు. కానీ ఈ వ్యవహారానికి అక్కడితో పులి స్టాప్ పడిపోలేదు. ఆ తర్వాతే ఈ మ్యాటర్ వేరే టర్న్ తీసుకుంది. దానికి కారణం ఎవరయ్యా అంటే ఇంకెవరు, మన సెకండ్ హీరో మనునే. అవును, రిషి ఇన్స్టాలో స్టోరీ పెట్టిన తర్వాత మను పాత్ర చేస్తున్న రవిశంకర్ కూడా ఇన్స్టాలోనే లైవ్లోకి వచ్చాడు. గుప్పెడంత మనసు సీరియల్కి సంబంధించి వస్తున్న రూమర్స్పై ముఖేష్ గౌడ రియాక్ట్ కావడం హ్యాపీగా ఉందని చెప్పాడు. అంతేకాదు, ముఖేష్ గౌడ ఫ్యాన్స్ తనను కూడా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మను చేసిన కామెంట్స్ కొన్ని ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే లైవ్ స్టార్టింగ్లో ముఖేష్ గౌడతో పాటు అతని ఫ్యాన్స్కు కాంప్లిమెంట్స్ ఇచ్చిన మను అలియాస్ రవిశంకర్ ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నాడని అతని మాటలు వింటే అర్థమవుతోంది. కొన్ని ఫ్యాన్ పేజీల్లో తనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారని మను కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశాడు. నేనెప్పుడూ ఎవరిని ఏమీ అనలేదు, కానీ నన్ను పర్సనల్గా అటాక్ చేస్తున్నారని సీరియస్ అయ్యాడు. నీకు యాక్టింగ్ ఎందుకురా, వెళ్ళి పళ్ళు పీక్కో అని దారుణంగా కామెంట్స్ పెడుతున్నారని ఫీల్ అయ్యాడు. అంతేకాదు, మీ అయ్య చదివించాడా నన్ను అంటూ కూడా ఎవరో నెటిజన్ పెట్టిన కామెంట్పై కంట్రోల్ తప్పి మాట్లాడాడు. ఇక చివరిలో మీకు నచ్చితే సీరియల్ చూడండి, నచ్చిన వాళ్ళు లేరు అని చూడకపోతే మానేయండి, ఎవరు మమ్మల్ని సీరియల్ చూడమని ఫోర్స్ చేయడం లేదని మనోడు ఫుల్ ఫైర్ అయ్యాడు. అయితే ఇదంతా అందరూ కాదు, కొందరే ఇలా తనపై నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని, వాళ్ళ తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. మను మాట్లాడింది చూస్తుంటే గతంలో గుప్పెడంత మనసు సీరియల్ డైరెక్టర్ కుమార పంతం మాటలు గుర్తుకు రాక మానదు. అతను కూడా ఆ మధ్య సీరియల్ చూస్తే చూడండి, లేదంటే మానేయండి అని సేమ్ టు సేమ్ ఇలాంటి డైలాగులే వదిలాడు. అప్పుడు డైరెక్టర్ కుమార్ అన్న మాటలు ఇప్పుడు లేటెస్ట్గా మను కామెంట్స్ కూడా కొంతమంది రిషి సార్ ఫ్యాన్స్ని ఉద్దేశించి అన్నారనే చెప్పొచ్చు. కానీ నిజానికి రిషి సార్ ఫ్యాన్స్కి వాళ్ళెవరిపై కోపం లేదు, కేవలం ముఖేష్ గౌడపై ప్రేమ మాత్రమే ఉంది. రిషి సార్ పాత్రతో వాళ్ళు ఏర్పరచుకున్న అనుబంధం అంత గట్టిది. అందుకే సీరియల్ నుంచి తప్పుకొని ఇన్నాళ్ళు అవుతున్నా కూడా రిషి సార్ మళ్ళీ రావాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారే కానీ ఎప్పుడూ ఎవరిని పర్సనల్గా తిట్టింది లేదు. ఎవరో ఒకరు కొంచెం హార్ష్గా ఒకటి రెండు మెసేజ్లు కొంచెం అలా పెట్టి ఉండొచ్చు. అంత మాత్రాన రిషి సార్ ఫ్యాన్స్ అందరినీ ఒకే ఘాటన కట్టడం కరెక్ట్ కాదని ముఖేష్ గౌడ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ముఖేష్ గౌడ అభిమానులు ఎవరికి గుప్పెడంత మనసు సీరియల్ యాక్టర్స్పై కానీ డైరెక్షన్ టీంపై కానీ ఎలాంటి ద్వేషం లేదు. కేవలం ఉన్నది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రిషి సార్పై తరగని ప్రేమ మాత్రమే. మన హీరో ముఖేష్ గౌడ హుందాగా వివరణ ఇచ్చినట్లే అతనిని అభిమానించే మనం కూడా రిషి సార్ వచ్చే వరకు మన పోరాటం ఇలాగే పద్ధతిగా కంటిన్యూ చేద్దాం. ఫ్యాన్స్గా మనం ఏ తప్పు చేసినా అది మన ముఖేష్ గౌడకు కూడా చెడ్డ పేరు తెప్పిస్తుంది. అందుకే మెసేజ్లు పోస్టుల విషయంలో మనం కూడా జాగ్రత్తలు తీసుకుందాం. రిషి సార్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే వరకు ముఖేష్ సార్ ఫ్యాన్స్గా లక్కీ మీడియా ఛానల్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా రిషి సార్ ఫ్యాన్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ముఖేష్ గౌడకు సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ గైస్, కీప్ స్మైలింగ్.